బ్రేకింగ్ న్యూస్ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటున్నాయని దావోస్ నిరూపించింది. దావోస్ వేదికగా మరోసారి తెలంగాణకు భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. మరోసారి అనేకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయనే చెప్పాలి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గత ఏడాది తొలిసారి అయిన దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిశారు. అప్పుడు 40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంతకాలు చేశారు. అప్పట్లో అదో రికార్డును సృష్టించింది. గతంలో ఎప్పుడూ ఆ స్థాయిలో ఒప్పందాలు జరగలేదు. కానీ ఈసారి గత ఏడాది రికార్డును తిరగరాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా 1,32,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులు సాధించిందే తెలంగాణ ప్రభుత్వం. దీంతో 46,000 మంది ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన రికార్డును తాను తిరగరాయటమే కాకుండా దావోస్ వేదికగా మిగిలిన రాష్ట్రాలను తలదన్నేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న నినాదం ఇప్పుడు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. దీనికి తోడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణ అంశాలు కూడా పెట్టుబడిదారులను తెలంగాణ వైపు చూసేలా చేస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ 2050 విజన్ కూడా రియాలిటీకి దగ్గరగా, అభివృద్ధికి అడ్డాగా మారిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు విజన్ 2050 గేమ్ చేంజర్ అవుతుంది అనడానికి దావోస్ సదస్సులో వస్తున్న స్పందనే ఒక బిగ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న సరళతర పారిశ్రామిక విధానాలు కూడా కలిసొస్తున్నాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి ఒప్పందాలు జరిగాయి. దావోస్ పర్యటనలో ఇటు హైదరాబాద్కు పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇటు మరోసారి హైదరాబాద్ ఇటు పెట్టుబడులకు అనుకూల ప్రాంతం అని రుజువైందనే అనుకోవాలా? చాలా పెట్టుబడులు గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? సర్తాజ్, రాష్ట్రంలో పెట్టుబడులు దావోస్ పర్యటన వేదికగా, వరల్డ్ ఫోరం వేదికగా రాష్ట్రానికి పెట్టుబడులు అయితే వెల్లువెత్తుతున్నాయి. దాదాపుగా 132,500 కోట్లు రాష్ట్రానికి ఇప్పటి వరకు పెట్టుబడులు రావడం జరిగింది. 10 సంస్థలతో అయితే ఈ పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ యొక్క పెట్టుబడులకు కారణం ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీలే కారణమని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇండస్ట్రీ పాలసీ తీసుకొని రావడము, అంతేకాకుండా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొని రావడము, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధమైన అనుకూల వాతావరణం ఉంది, ప్రభుత్వం తీసుకున్న ఫ్యూచర్ సిటీ కానీ ఏఐ సిటీ కానీ ఇట్లా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ముందస్తు పాలసీలు కావచ్చు, అదే కాకుండా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ముందస్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టుబడిదారులకు, ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలకు వివరించడం వల్ల ఇది సాధ్యమని చెప్పవచ్చు. కాంగ్రెస్ సర్కార్ అంటే గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పుడు, గత ఏడాది దావోస్ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినప్పుడు దాదాపుగా 40,000 కోట్ల పెట్టుబడి అయితే రాష్ట్రానికి రావడం జరిగింది. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసే విధంగా తన రికార్డు తానే బ్రేక్ చేసుకున్నట్టుగా 132,500 కోట్లు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరిగింది. ప్రధానంగా 10 సంస్థలకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడులు ప్రముఖ సంస్థలు సన్ మెట్రో కెమికల్స్ భారీ సంస్థతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. భారీ పంపు స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి 10,000 కోట్లు 45,500 కోట్లు పెట్టుబడితో 7,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా అయితే ఈ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, మురుగు జిల్లాల్లో
ఈ యొక్క 3400 మెగావాట్లతో అయితే ఈ యొక్క ప్లాంట్లను అయితే విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు అయితే ఈ యొక్క 3 సెంటర్లకైతే అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా అమెజాన్ వెబ్ సర్వీస్తో ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డాటా సెంటర్ ఇప్పటికే హైదరాబాద్ డాటా సెంటర్ హబ్గా మారిన నేపథ్యంలో అమెజాన్ సర్వీస్ కూడా ఇక్కడ అతిపెద్ద డాటా సెంటర్ మరొకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా దాదాపుగా 60,000 కోట్ల పెట్టుబడి అయితే పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. కంట్రోల్ ఎస్ సంస్థతో తెలంగాణలో అత్యాధునిక ఏఐ డాటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డాటా సెంటర్ అయితే ఉండనుంది. దాదాపుగా 10,000 కోట్ల పెట్టుబడి అయితే రాష్ట్రంలో పెట్టడానికి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల 3,600 మందికి అయితే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా జేడబ్ల్యూఎస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్కి అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెంటర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. 800 కోట్ల పెట్టుబడితో ఈ సెంటర్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. 200 మందికి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క ఒప్పందం వల్ల అయితే కలగనుంది. అంతేకాకుండా స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం అంటే ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ తయారీ సంస్థ అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. 500 కోట్లతో అయితే పెట్టుబడి పెట్టేందుకైతే ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా 3 కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 2160 మెగావాట్లతో పంపు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్, అనంతగిరిలో పర్యాటక రంగంలో వరల్డ్ క్లాస్ లగ్జరీ రిసార్ట్ను కూడా నిర్మించబోతుంది. దాదాపు 15,000 కోట్ల పెట్టుబడులు అయితే ఈ సంస్థ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. 5,250 మందికి అయితే ఈ యొక్క ఒప్పందం ద్వారా అయితే ఉపాధి కలగనుంది. SCL సంస్థ కూడా తమ ఒక సేవలను విస్తీర్ణపరుస్తున్నామని కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించడం జరిగింది. 5,000 మంది అయితే ఉపాధి అవకాశాలు ఈ యొక్క ఎంఓయూ ద్వారా ఒప్పందం ద్వారా కలగనున్నాయి. అంతేకాకుండా విప్రో కూడా తన సంస్థను అంటే కార్యకలాపాలు విస్తీర్ణం చేయాలని చెప్పేసి భావించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. కొత్త క్యాంపస్ను గోనక్పల్లిలో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించడం జరిగింది. దీంతో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కలగనున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థతో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. పోచారంలో ఐటీ క్యాంపస్ కొత్త సెంటర్ 750 కోట్లతో విస్తీర్ణపరుస్తున్నామంటూ కూడా సంస్థ ప్రకటించడం జరిగింది. దాదాపుగా 17,000 మందికి అయితే ఉద్యోగ అవకాశాలు అయితే కలిగినాయి. అంతేకాకుండా యూనిలివర్ కంపెనీ కామారెడ్డిలో పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వంతో ఒప్పందం కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో బాటిల్ క్యాప్లకు సంబంధించి కొత్త యూనిట్ సంస్థ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వంతో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మొత్తంగా 3 రోజుల పాటు జరిగిన ఈ యొక్క దావోస్ పర్యటనలో దాదాపు 10 సంస్థలతో 1,32,500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే విధంగా అయితే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అటు ప్రభుత్వం తీసుకున్న ఏదైతే పాలసీలకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మాస్టర్ ప్లాన్ 2050 కావచ్చు, తెలంగాణ విజన్ మాస్టర్ ప్లాన్ 2050, అంతేకాకుండా ఇండస్ట్రీలకు సంబంధించి ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, టూరిజం రంగంలో టూరిజం పాలసీ కావచ్చు, ఇట్లా ప్రభుత్వం యొక్క పాలసీలు అనుసరిస్తున్న విధానాలు, అంతేకాకుండా ప్రభుత్వం ఫ్యూచర్లో తీసుకోబోయే ప్రాజెక్టులు మూసి పునరుద్ధరణ కానీ, మెట్రోకి సంబంధించి విస్తరణ కానీ, రేడియల్ రింగ్ రోడ్లు కానీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఇట్లా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడిదారులకు వివరించి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యం దిశగా ప్రభుత్వం అయితే వేగంగా అడుగులు వేసి ఆ లక్ష్యాన్ని రీచ్ అయినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి విదేశీ పర్యటనకు వెళ్ళి ఈ విధంగా పెట్టుబడులు ఎప్పుడు కూడా తీసుకొని రాలేదు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ముఖ్యమంత్రి వెళ్ళి స్వయంగా దాదాపు రాష్ట్రంలో గత సంవత్సరం 40,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలని తీసుకొని రావడం దావోస్ పర్యటనలో, ఈ సంవత్సరం 132,500 కోట్లు రాష్ట్రానికి తీసుకొని రావడం ఇది చరిత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే
గత 10 ఏళ్ళ కూడా ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి కూడా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా విదేశీ పర్యటన చేయలేదు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయాన ముఖ్యమంత్రి వెళ్ళి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి ఆ యొక్క పారిశ్రామిక వేదన ఒప్పించి తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే పాలసీల విధానాలు, అంతేకాకుండా ఇక్కడ తెలంగాణలో ఎట్లాంటి అనుకూల వాతావరణాలు ఉన్నాయి, ప్రభుత్వం యొక్క 20 మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇప్పటికీ ఇండస్ట్రీలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న విధానం, ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా మొదటి క్లస్టర్, ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ వరకు కూడా రెండవ క్లస్టర్, త్రిబుల్ నుంచి కూడా గ్రామీణ స్థాయి వరకు కూడా మూడో క్లస్టర్, ఇట్లా ప్రభుత్వం తీసుకున్న విధానాలు ఏదైతే పాలసీలకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ కూడా కావచ్చు, రాష్ట్రంలో ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో విద్యుత్ను ఉత్పత్తి చేయకుండా ఏదైతే కొత్త టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని ఈ యొక్క రంగంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అనుకూలంగా అయితే రాష్ట్రంలో దాదాపుగా అంటే దేశంలోనే 8వ స్థానంలో గాలి వీచే స్థానంలో ఎక్కువగా వీచే స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న నేపథ్యంలో అట్లా పవనాల ద్వారా వచ్చే విద్యుత్ కానీ, పంపు స్టోరేజ్ కానీ, హైడ్రోజన్ సంబంధించినవి కానీ ఇట్లా ఏ విధంగా అయితే ఇంధనం ఉత్పత్తి జరిగి ఇక్కడ కాలుష్యం తగ్గుతుందో ఆ విధంగా విద్యుత్ ఇంధనం ఉత్పత్తి చేయడము, అంతేకాకుండా టూరిజం పాలసీ సంబంధించి కూడా టూరిజంలో 3 క్లస్టర్లుగా విభజించి హై, మీడియం, సెమీ కండక్టర్ ఇట్లా 3 క్లస్టర్లుగా విభజించి ఈ యొక్క అంటే టూరిజం పాలసీలో కూడా పాలసీ ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు. అంతేకాకుండా ప్రధానంగా రాష్ట్రంలో యువతకు అంటే చదువుకున్న తర్వాత చాలామందికి కూడా స్కిల్స్ లేకపోవడంతో వాళ్ళ చదువుకున్న కేవలం వాళ్ళు తీసుకున్న పట్టా ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి రావట్లేదు. కాబట్టి స్కిల్స్ ఉంటేనే ఉద్యోగ అవకాశాలు, మార్కెట్ ప్రపంచం పోటీ రంగంలో ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పోటీ రంగంలో తెలంగాణ యువత కూడా పోటీ పడాలి. మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఈ యొక్క స్కిల్స్ ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొని రావడం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అటు పీపీపీ మోడల్లో తీసుకొని రావడము, అటు ఏదైతే డిమాండ్కి అనుగుణంగా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడము, ఈ సంవత్సరం నుంచి కూడా ఇదొక తరగతి గదులు ప్రారంభించడం, ఇట్లాంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల సర్వత్రా అంటే పారిశ్రామికవేత్తలకు వివరించిన నేపథ్యం కానీ, ప్రభుత్వం తీసుకున్న పాలసీలు కానీ మొత్తం కూడా అటు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకొచ్చారు. ఈ దావోస్ పర్యటనకు సంబంధించి 1,32,000 కోట్ల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ దావోస్ పర్యటన కన్నా ముందు ఆయన సింగపూర్ పర్యటన చేశారు. సింగపూర్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు రావడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్న ఐటీ సెంటర్ తోటి అయితే ఆయన సందర్శించడం జరిగింది. సందర్శించి అక్కడ ఏ విధంగా ప్రభుత్వం అనుసరిస్తుంది, మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఎట్లాంటి కోర్సులు అక్కడ ఐటీలో అయితే ప్రవేశపెట్టారు, వారితో కూడా ఒప్పందం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఈ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాము, దీనికి సహకారం అందించాలని చెప్పేసి కూడా ఇట్లా ఒప్పందం చేసుకోవడం, స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తూ కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడం, గ్రామీణ స్థాయి నుంచి కూడా ఒలింపిక్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ఇట్లా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించడం, ఇట్లా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఈ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో కూడా ఇక హైదరాబాద్ డాటా కేంద్రంగా మారడము, ఇట్లా అన్ని ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఆలోచన విధానాలు, పాలసీలు అన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు వివరించి ఈ తీసుకున్న నిర్ణయాల వివరించడం వల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి 1,32,500 కోట్ల పెట్టుబడులు అయితే రావడం జరిగింది. దాదాపుగా 46,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే ఈ పెట్టుబడుల ద్వారా రావడం జరుగుతుంది. 10 సంస్థలతో అయితే ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి అంటే ఈరోజు దావోస్ ఏదైతే ప్రపంచ వార్షిక సదస్సు చివరి రోజు కాబట్టి మరి కాసేపట్లో ఈ యొక్క సదస్సు కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఇంకా కొన్ని పారిశ్రామికవేత్త కొన్ని సంస్థలతో అయితే పెట్టుబడి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 1,50,000 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా అయితే ప్రస్తుతం రేవంత్ సర్కార్ బృందం అయితే ఈ యొక్క పర్యటన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.